దక్షిణామూర్తికి, దత్తాత్రేయ స్వామి వారికి ఉన్న మధ్య భేదాలేంటి? వీళ్ళిద్దరూ ఏ విధంగా ఉపాసన చేయాల్సి ఉంటుంది? నిజంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి వారి లక్షణాలు దక్షిణామూర్తి లక్షణాలు రెండు ఒకటే. ఓకే. మేధస్సు, వేదం హ్మ్. ఈ రెండు నాన్న లక్షణాలు. ఓకే. మేధా దక్షిణామూర్తి. మేధ అంటే ఎవరు? దక్షిణామూర్తి యొక్క భార్య. ఓకే. దక్షిణామూర్తి స్వామి వారి భార్య మేధ. ఓకే. మేధస్సు అంటే ఏంటి? జ్ఞానం కదా. అవును. వేదం అన్న జ్ఞానమేగా. అవును. అవునా? ఆయన చుట్టూ 4 శునకాలు ఉంటాయి దత్తాత్రేయుడికి. అవును. 4 వేదాలని చెప్తాం. అవును. దక్షిణామూర్తి జ్ఞాన సంపదనిచ్చేటువంటి వాడే, దత్తాత్రేయుడు జ్ఞాన సంపదనిచ్చేటువంటి వాడు. ఓకే. కాకపోతే దీంట్లో ఈజీ, కొంచెం కష్టం, 2 రకాల విధానాలు. హ్మ్. దత్తాత్రేయ స్వామి వారి దగ్గర పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. మనతోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనం తెలుసుకోలేం. ఓకే. అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి. హ్మ్. దక్షిణామూర్తిది అలా కాదు, హ్మ్. తొందరగా అనుగ్రహించేటువంటి దేవత. ఓకే. దక్షిణామూర్తిని ఆరాధన, జపము, తపస్సు, ధ్యానాలు, శ్లోకాలు, అష్టకాలు ఇవన్నీ తీసి పక్కన పెడితే హ్మ్. మనం దక్షిణం వైపుగా స్వామివారి పటాన్ని పెట్టి, హ్మ్. ఉత్తరం గోడకి దక్షిణ వైపుగా పటాన్ని పెట్టి